ప్రతి ఏడాది రోడ్డుపైకి వచ్చే వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా చోట్ల పెట్రోల్ బంకుల యజమానులు వినియోగదారులను మోసం చేసి పెద్ద మొత్తంలో డబ్బును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. పెట్రోల్ బంకులు ఎలా మోసం చేస్తున్నాయి? పెట్రోల్ బంకులు కస్టమర్లను ఎలా మాయ చేస్తున్నారు చూద్దాం. మీరు మీ వాహనంలో పెట్రోల్ పోయించుకునేటప్పుడు పెట్రోల్ బంకుల వద్ద జాగ్రత్తగా గమనించాలి. పెట్రోల్ పోసేటప్పుడు పెట్రోల్ బంక్ సిబ్బంది పెట్రోల్ను ఆపే ప్రయత్నం చేస్తుంటారు. అలా పెట్రోల్ను ఆపి పోయడం వల్ల మనం పోయించుకోవాలనుకున్న మొత్తం పెట్రోల్ కంటే తక్కువగా మన వాహనం ట్యాంకుల్లోకి చేరుతుంది. బిల్లు మాత్రం ఆ మొత్తానికే పడుతుంది. అంటే పెట్రోల్ తక్కువగా వచ్చినా రేటు మాత్రం ఎక్కువగానే చెల్లిస్తున్నామన్నమాట. పెట్రోల్ పైపు ద్వారా వచ్చే పెట్రోల్ కూడా పూర్తిగా మన వాహన ట్యాంకులోకి చేరదు. దీంతో కూడా మనకు పెట్రోల్ రావాల్సినంత రాదు. వినియోగదారుల దృష్టి మార్చి కూడా పెట్రోల్ బంక్ సిబ్బంది మనను మోసం చేస్తుంటారు. దీంతో వారు ఎంత పెట్రోల్ పోసింది మనకు అంతగా తెలియకపోవచ్చు. అందువల్ల కూడా మనం నష్టపోయే అవకాశం ఉంది. అందుకే పెట్రోల్ పోసుకునే సమయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెట్రోల్ బంక్ సిబ్బంది మ్యాథమెటిక్స్ ట్రిక్స్ కూడా ఉపయోగిస్తూ వినియోగదారులను మోసం చేస్తుంటారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు మొదట 100 రూపాయల పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోయాడు అనుకుందాం. ఆ తర్వాత వచ్చే వినియోగదారుడు 500 పెట్రోల్ తన వాహనంలో కొట్టించమన్నాడు. ఆ సిబ్బంది మీటర్లో 100 రీడింగ్ను అలాగే ఉంచి పెట్రోల్ పోస్తారు. దీంతో ఈ వినియోగదారుడు 400 పెట్రోల్కే 500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మరికొన్ని పెట్రోల్ బంకులు మీటర్ ట్యాంపరింగ్కు పాల్పడుతూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. ఒక వినియోగదారుడు 500 రూపాయలతో పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నాడు. పెట్రోల్ బంక్ సిబ్బంది 500 రీడింగ్ పెట్టి పెట్రోల్ పోస్తుంటాడు. ఆ సమయంలో వినియోగదారుడు అప్రమత్తంగా లేకుంటే సగం వరకే పెట్రోల్ పోసి 500 తీసుకొని మనం మోసం చేస్తుంటారు. ఈ మోసాలన్నీ మనకు తెలియకుండా ఎంతో జాగ్రత్తగా చేస్తుంటారు పెట్రోల్ బంక్ సిబ్బంది. అందుకే మనం పెట్రోల్ పోయించుకునే సమయంలో అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.